నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సంక్రాంతి పండుగ ఇప్పుడు ఏ కులం వాళ్ళు అంటే ఏ క్యాస్ట్ వాళ్ళు చేసుకోవాలనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయింది. కొంతమంది ఇప్పుడు మాట్లాడేది చూస్తుంటే కేవలం ఆ క్యాస్ట్ వాళ్ళే చేసుకోవాలి అన్నట్టుగా సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. ఇంతకీ ఎందుకు ఇలాంటి అంశాలు వచ్చాయి, ఎందుకు కులాన్ని అంటిస్తున్నారు పండగలకు కూడా? అంటే ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే కదా పండగ, కానీ ఇక్కడ కులాలను కూడా వీళ్ళు ఆపాదించి ఆ కుల పండగ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్న వైనం. సో దీని మీద విశ్లేషించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింత రాజశేఖర్ గారు. నమస్కారం సార్. సార్, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. నాకెందుకమ్మా, నేను చేసుకోను కదా. అదేంటి సార్ అట్లా అంటారు? అది కమ్మ వాళ్ళు మాత్రమే చేసుకోవాలమ్మా, నేను కమ్మ కాదు. ఓకే, అంటే ఓకే సార్, ఇది ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత అసలు నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే సార్, కులాన్ని ఆపాదించడం ఏంటి సార్ పండగలకి? అంటే తక్కువ కులం వాళ్ళు ఇంకా లేకపోతే ఆ కులం కాని వాళ్ళు ఇంకా ఈ పండుగని చేసుకోవద్దంటారా? దీని మీద ఆమెని కేసు పెట్టి జైల్లో వేయాలి. రేషియల్ కామెంట్ అది. అంటే కమ్మ కులం మాత్రమే పండగ చేసుకోవాలా, కమ్మ కులం వాళ్ళ ఈ పండగ కమ్మ వాళ్ళది అంటే విదేశాలు అయితే రేషియల్ కామెంట్ కింద 10-12 సంవత్సరాలు లోపల పోతారు. అట్రాసిటీ కేసు అంటారు మన దగ్గర. మరి అది ఇతర కులాల వాళ్ళు, ఎస్సీ వాళ్ళు అని ఎవరైనా సరే అట్రాసిటీ అంటే సంక్రాంతి పండుగ మాది కాదు, మాకు చెందదు అని ఎస్సీ వాళ్ళు ఎవరైనా అట్రాసిటీ కేసు పెట్టినా పెట్టవచ్చు, ఆకర్షిద్దాం, దానికి అట్రాక్ట్ అవుతుంది. అంటే వీళ్ళ కుల అహంకారం ఏ స్థాయిలో ఉన్నదో ఇదొక నిదర్శనం. ఆమె ఏముంటుంది, చిన్నప్పటి నుంచి కూడా స్కూల్కి టిఫిన్ బాక్సులు తీసుకొస్తే కమ్మ వాళ్ళు సంక్రాంతి వంటకాలు ఎంత కమ్మగా చేస్తారో అని వెయిట్ చేసేటోళ్ళు. అరే ఆమె మెంటల్ హాస్పిటల్ ఉండాలమ్మా, నాకు అర్థం కాదు. ఒక 1000 డిగ్రీల కరెంట్ షాక్ ఇస్తే కానీ ఆమె మైండ్ సెట్ అయ్యేటట్లేదు. ఇంతకుముందు ఆమె మహా న్యూస్లో చేసేది, ఇప్పుడేమో కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది మగధ న్యూస్ అని. మగధ అంటే మగధ రాజ్యం ఎవరిది? అశోకుడు, చంద్రగుప్తుడు స్థాపించిన మగధ రాజ్యం. వాళ్ళు కూడా కమ్మవాళ్ళే అంటే అదే చెప్పబోతున్నా నేను. ఎందుకంటే అశోకుడు కూడా కమ్మవాడే, అందుకనే మేము మగధ అని ఛానల్ పెట్టుకున్నాం అని చెప్తాను. రేపు పొద్దున చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు వీళ్ళందరూ కూడా కమ్మవారే. ఎందుకంటే అప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చినప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి కూడా కమ్మవారే అని కమలాభి మొత్తం మాట్లాడింది. ఇక్కడ వీళ్ళకి ఎంత అహంకారం ఉంటుందంటే కుల అహంకారము. ఒక దౌర్భాగ్యుడు, ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు, ఒక నికృష్టుడు ఏమన్నాడంటే డయాస్ మీద, కమ్మవారు రక్తము కమ్మవారికే ఇవ్వాలంటే బయట వాళ్ళకి ఇవ్వకూడదంట. ఒక డాక్టర్ మైక్రోస్కోప్లో చూస్తుంటే రక్త కణాలన్నీ క్రమశిక్షణతో వెళ్తున్నాయి కాబట్టి ఇది కమ్మవారా అని అడిగాడట వాళ్ళని. చిరంజీవి పార్టీ పెట్టాడు కానీ ఎందుకు గెలవలేకపోయావు అంటే నువ్వు కమ్మవారి రక్తం ఎక్కించుకుంటే నువ్వు గెలిచేవాడివి అని చెప్పి చెప్పారంటే ఇవన్నీ డయాస్ మీద మాట్లాడినాడు. వాడిని బొక్కలో వేయకుండా ఎందుకున్నారో నాకు అర్థం కాదు. అసలు అది మాట్లాడే పద్ధతి అంటారా సార్? ఏంటి అట్రాసిటీ కేసు పెట్టాలమ్మా, అట్రాసిటీ కేసు పెట్టి ఇప్పుడు కమ్మవారి బ్లడ్డే శ్రేష్టమైంది అంటున్నానంటే మిగతా వాళ్ళ బ్లడ్ శ్రేష్టమైంది కాదు అంటున్నానంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అవకాశం ఉంది. ఇప్పుడు మిగతా వాళ్ళకి అట్రాసిటీ కేసు పెట్టే హక్కు లేదు, కానీ అది ఎస్సీ ఎస్టీ వాళ్ళు పెట్టచ్చు కేసు వాడి మీద. ఈ రోజుకైనా పెట్టాలా? ఈ లక్ష్మి మీద, ఆ కమ్మ వాళ్ళ రక్తం ఎక్కించుకున్న వాడి మీద, అక్కడ స్టేజ్ మీద ఉంటే ముసి నవ్విన వాళ్ళందరి మీద అభ్యంతరం చెప్పకుండా, ఇప్పుడు కమ్మ వాళ్ళ బ్లడ్ మాత్రమే ఎక్కించుకోవాలని చెప్తుంటే స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరూ ముసి నవ్వులు నవ్వుతున్నారు. వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టాలా? ఎందుకు అబ్జెక్ట్ చేయలేదని. అప్పుడు ఇంకోసారి ఒకటి ఇటువంటి మాటలు మాట్లాడాడు. ఇప్పుడు ఎన్టీఆర్ఏ మా ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవానికి ప్రతీక అంటారు. ఎందుకమ్మా ఎన్టీఆర్ ఎందుకు ప్రాణత్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఏమన్నా నిరాహార దీక్ష చేసినాడా? జయాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నాడా? దేంటి ఎందుకు ఎన్టీఆర్ వారి ఆత్మగౌరవం? కృష్ణ జయాంధ్ర ఉద్యమానికి సపోర్ట్ చేస్తే నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు బ్రదర్? మా ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి, మాకు ఒక స్టూడియోలు ఉన్నాయి, థియేటర్లు ఉన్నాయి, నువ్వు ఎట్లా జయాంధ్ర ఉద్యమానికి సపోర్ట్ చేస్తావు అని నిలదీశాడు ఎన్టీ రామారావు. ఈ సినిమా వాళ్ళందరూ రాష్ట్ర విభజన అవుతుంటే ఒక్కడు నోరు మెదపలేదు. వాళ్ళకి వాళ్ళ ధనార్జనే ముఖ్యం.
వాళ్ళ ఆస్తులు ముఖ్యం. ఆస్తులు ధనార్జన, రాబోయే వ్యూవర్షిప్, రాబోయే రోజుల్లో తెలంగాణ వాళ్ళ సినిమా చూడకపోతే మా సినిమాలు ఎట్లా? ఈ నికృష్టులు వచ్చి రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడతారు? ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం, పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే ఏ చవట నా కొడుకు వచ్చి మాట్లాడాడు, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏ సన్నాసి దద్దం వచ్చి మాట్లాడాడు, వీళ్ళు వచ్చి మాట్లాడతారు. మళ్ళా కమ్మ వాళ్ళు శ్రేష్టము, ఆంధ్రుల ఆత్మగౌరవము, ఈ దొంగ నాటకాలన్నీ మాట్లాడతారు. అంటే మిగతా వాళ్ళ మరి కమ్మ వాళ్ళే ఉంటే అయిపోతుంది కదా, వాళ్ళు మిగతా వాళ్ళందరూ. అవునమ్మా, కమ్మ వాళ్ళు అయితే కమ్మ వాళ్ళు ఓట్లు వేసుకోమనండి అమ్మా. ఎందుకు ఇప్పుడు ఇదంతా ఎందుకమ్మా? ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. ఎన్నికలు ఎందుకమ్మా? బాస్ ఎంత మాలలో హైయెస్ట్, ఆ మాలలు మీరు ఎంత పర్సెంట్ ఉన్నారు? 19% అంటే రైట్ బై 30 సీట్లు మీవి. నెక్స్ట్ ఎవరు? కాపులు, మీకు ఇన్ని సీట్లు, మాదిగలు మీకు ఇన్ని సీట్లు ఇచ్చేస్తే అయిపోతుంది కదమ్మా. ఎన్నికలు ఎందుకమ్మా? అసలు ఇట్లాంటి ఒక వ్యవస్థ, అసలు ఎన్నికలు ఎందుకు పెడతారు? కులాలకు అతీతంగా ప్రజలందరికీ ఎవరు మేలు చేస్తారో వాళ్ళని ఎన్నుకుంటారు. ఆ పని చేసింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోసం పార్టీలు పెడుతున్నారు కదా సార్. ఇప్పుడు కులాల కోసమే కదా సార్ పార్టీలు పెట్టింది. వీళ్ళు నిజంగా ప్రజాసేవ కోసం ఎవరు పార్టీ పెట్టి నడుపుతున్నారు? కులాల కోసం ఏం పెట్టలేదమ్మా, కులాల ఓట్లు అమ్ముకోవడం కోసం పార్టీ పెట్టింది అన్నదమ్ములు ఇద్దరు. వీళ్ళే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా నిజంగా ప్రజల కోసమే ఎన్టీఆర్ పార్టీ స్థాపించినాడు కానీ అని చెప్పినాడు. కానీ పార్టీ స్థాపించిన తర్వాత తన కులానికి పెద్ద పెట్టి వేసుకుంటే ఎన్టీ రామారావు దాన్ని కొనసాగించినాడు. చంద్రబాబు నాయుడు నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు అనేది జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు, అందరూ సమానమే అని 11 సీట్లు ఇచ్చి పక్క కూర్చోబెట్టారు కదా. 11 సీట్లు అది ఈవీఎం మాయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారిది నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు అనేది సెల్యూట్ చేయాలా. తన కులం వారిని కాదని పేద బలహీన వర్గాలకు నిలబడ్డాడంటే జగన్మోహన్ రెడ్డి సెల్యూట్ చేయాలా. ఆ ఓట్లు వాళ్ళు వేసారా లేదా అనేది, ఈవీఎంలో మాయ ఎంత జరిగిందా లేదా అనేది నేను దానికి అంగీకరించాను. వాళ్ళు ఓట్లు లేదంటే నేను అంగీకరించాను. అంటే 41% ఆయనకి ఓటు ఉన్నప్పటికీ బీసీలు ఎస్సీలు లేదంటే నేను నమ్మను. ఈవీఎంల ద్వారా మ్యాజిక్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి తక్కువలో తక్కువ 70, హైయెస్ట్ 110 ఈ మధ్యలో సీట్లు వచ్చి ఉండాలా. 70 to 110 మధ్యలో, అంత తక్కువ ఈవీఎం పక్కా ఈవీఎం మాయ. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల తనకి వ్యతిరేకత వచ్చింది. అబద్ధమే కదమ్మా. ల్యాండ్ టైటిలింగ్ వీళ్ళు చేయట్లేదా? ఇప్పుడు వీళ్ళు చేయట్లేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్? అంటే ఆయన అంటే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే సైన్ చేశారు కదా సార్, రద్దు చేశారు కదా. మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా ల్యాండ్ టైటిలింగ్ రేట్, మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళే కదని మళ్ళీ వాళ్ళే చేస్తున్నారంట. అది కేంద్ర ప్రభుత్వం అమ్మా, కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయమన్న చట్టము. నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, ఇది మోడీ గారు తీసుకొచ్చిన చట్టము, ఇది అమ్మ ఇంప్లిమెంట్ చేయాలని. అన్ని అబద్ధాలే కదమ్మా. వీళ్ళంతా బురద పూసి వీళ్ళు చెప్పింది ఏంటి? శ్రీలంక అయిపోతుంది, వెనిజువేలా అయిపోతుంది అని చెప్పినారు. ఆయన 5 సంవత్సరాలు చేసినప్పుడు 2 సంవత్సరంలో చేసేసినారు. ఇంకేముందంటారు మరి? పంపుల అంటే వాటర్ ఇరిగేషన్ దానికి, అంటే ఎత్తిపోతల దానికి, అమరావతిలో వాటర్ ఎత్తిపోతల దానికి 2 పంపు సెట్లు పెట్టిండ్రు. వాటికే 400 కోట్ల పైన, 416 కోట్ల పైన ఇచ్చారు. అమరావతి అనేది అక్కడ రాజధాని ఎందుకు కట్టారో తెలుసా? రియల్ ఎస్టేట్ కోసం అంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రకటన రాగానే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ చాలా బాధతో ఉన్నారమ్మా. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలు, నేను కూడా బాధపడ్డా ఆ రోజున. నాకు అప్పుడు అర్థమైంది ఇండియా పాకిస్తాన్ విడిపోతే ఎంతమంది బాధపడ్డారో, ఎందుకు బాధపడ్డారో అని నాకు అప్పుడు అర్థమైంది. సో ఆంధ్రప్రదేశ్ విడిపోతే దానికి వేరే పరిష్కారం ఉండే. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు తెలంగాణ వాళ్ళే ముఖ్యమంత్రిగా చేసేస్తే ఉమ్మడి రాష్ట్రానికి సరిపోతుండే. ఒక 25 years క్యాపిటల్ ఇచ్చారు కదా సార్, 10 years ఇచ్చారు కదా సార్ క్యాపిటల్. 10 years క్యాపిటల్ కాదమ్మా. తెలంగాణ అభివృద్ధి చేయట్లేదు, ఆంధ్ర వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి అన్నారు కదా, అదే మెయిన్ ఇది కదా. రాబోయే 25 సంవత్సరాలు తెలంగాణ ప్రాంత వ్యాసే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ప్రాబ్లం సాల్వ్డ్. అంటే ఇప్పటికీ కూడా అక్కడ ఉన్న యువత పక్క రాష్ట్రాల వైపు చూస్తుంది ఉద్యోగాల కోసం. లేదు కదమ్మా, అక్కడ అట్లా లేదు కదా. ఇక్కడ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో మీకు ఇండస్ట్రీస్ చూసుకుంటే అన్ని తెలంగాణలో ఉన్నాయి, క్యాపిటల్ తెలంగాణలో ఉంది, ఐటీ సెక్టర్ తెలంగాణలో ఉంది.
మొత్తం స్టేట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో నుంచి 35 to 40% రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తుంది. ఎందుకు పెట్టారు సార్ ఇక్కడ క్వశ్చన్ ఒకటే, ఎందుకంటే ఏపీలో వాళ్ళ ఊళ్ళని డెవలప్ చేసుకోకుండా ఇప్పుడు వైజాగ్ లాంటిదే ఉంది, లేకపోతే మెయిన్ సిటీస్ విజయవాడ లాంటిదే ఉంది, ఎందుకు ఆ ప్లేసెస్ని ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళు ఎందుకు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు ఎవరిని పిలవలేదు, ఐటీ ఫార్మ్స్ని ఎందుకు పిలుచుకోలేకపోయినారు, ఎందుకు చేయలేవు, ప్రతిదీ ఎందుకు అప్పుడు ఉమ్మడిలో ఇక్కడనే పెట్టాలి అని చెప్పేసి మాట్లాడినారు, అది వాళ్ళ బాధ్యత కదా సార్. వాళ్ళ బాధ్యత కాదు, అంటే ఇది ఒక స్టేట్ గానే ఉంటుంది అనుకున్నారు వాళ్ళు, డివిజన్ వస్తుంది అనుకోలేదు. ఊరిని కూడా అంటే మనం ఉన్న ఊరిని కూడా మన ఉన్న ఊరు కాదమ్మా, ఇప్పుడు ఇది ఒక స్టేట్ గానే ఉంటుంది, ఎప్పుడు విడిపోదు అనుకొని ఇక్కడ పెట్టారు. విడిపోతుంది ఇటువంటి డే వస్తుంది అంటే బహుశా డేస్ అట్లా చేసేవాళ్ళు కాదేమో ముందు చుట్టూ. 60s లో వచ్చింది అయిపోయింది కదమ్మా, 60s లో వచ్చిన తర్వాత అది అయిపోయింది. ఎవరైతే ప్రత్యేక తెలంగాణ కావాలన్నా చెన్నారెడ్డి సీఎం అయినాడు, ఆ తర్వాత నినాదమే లేదు, ఆ నినాదమే లేదు. సో ఆ నినాదం మళ్ళీ మళ్ళీ వస్తుంది అని ఎవరు ఊహించకనే మనం అంతా కలిసి ఉంటామని ఇక్కడ పెట్టారు. ఎవరైనా సరే విడిపోతాము అని ఎవరికైనా సరే ఉంటే, సపోజ్ ఇక్కడ ఈరోజు ఒక రోజున ఇది విడిపోతుంది అంటే ఆంధ్ర కూడా వచ్చి హైదరాబాద్ ఎందుకు సెటిల్ అవుతారు? సరే సార్, ఇప్పుడు మీరు అన్నారు సరే ఇక్కడ అన్ని ఉన్నాయి అనుకుందాం, ఇక్కడ డెవలప్ చేసిన అందరు ఎవరు, ఇక్కడ డెవలప్ చేసిన అంతా కూడా చంద్రబాబు నాయుడు డెవలప్ చేశాడని చెప్తున్నారు. అబద్ధమమ్మా, ఇప్పుడు మరి ఆయన అక్కడ చేయొచ్చు కదా సార్. అదే చెప్తున్నా, ఇక్కడ మళ్ళీ మన టాపిక్ డివియేట్ మళ్ళీ స్టార్టింగ్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బాధతో ఉంటే అక్కడ ఒక్క వ్యక్తి మాత్రం సంతోషంతో, ముఖంలో చిరునవ్వుతో, కళ్ళల్లో వెలుగుతో వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు. ఆయన పేరే చంద్రబాబు నాయుడు. ఈ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని కావాలి, 4-5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పినాడు. ఆ రోజునే ఆయన స్కెచ్ చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన ప్రకటనకి చంద్రబాబు నాయుడు ఫస్ట్ రియాక్షన్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ఈ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను, మనం కొత్త రాజధాని కట్టుకోవాలి, దానికి 4-5 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ ఇవ్వాలని చెప్పినారు. అంటే ఆ రోజునే 4-5 లక్షల కోట్ల రాజధాని అనేది ఆయన మనసులో ఉంది. ఆ తర్వాత ల్యాండ్ అక్విజిషన్ తీసుకురాకుండా ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, 30,000 ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టాలన్నారు. 30,000 ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టాలంటే రైతుల దగ్గర నుంచి భూమి కొనాలా. ఆ రోజున అక్కడ మార్కెట్ విలువ 8 లక్షలు 10 లక్షలు ఉంది. మీరు 35,000 ఎకరాలు కొనాలంటే 7,000 కోట్లు ఇస్తే అయిపోతుండే. మార్కెట్ రేట్కి డబల్ ఇచ్చినా కానీ, మార్కెట్ రేట్ అయితే 3,500 కోట్లు, డబల్ ఇచ్చినా కానీ 7,000 కోట్లతో మొత్తం భూమి కొనేయచ్చు. కానీ కొనలేదు, ల్యాండ్ పూలింగ్ అని తీసుకొచ్చినాడు. ఏమని చెప్పినాడు, రైతు ఎకరా భూమి ఇస్తానికి 25% భూమి ఇస్తామన్నారు. ఆ రోజున 10 లక్షల దగ్గర రైతుల దగ్గర భూములు కొనుక్కున్న వాళ్ళు ఈ రోజున దాని విలువ 10 కోట్లు అయిపోయింది. ఎవడు లాభపడ్డాడు? భూమి కొనుక్కున్నాడు లాభపడ్డాడు, లేదా భూమి ఉంచుకున్నాడు లాభపడ్డాడు. దాని భూమి విలువ ఎందుకు పెరుగుతుంది? అక్కడ ప్రభుత్వ భవనాలు అంటే ప్రజల ఆస్తులు కట్టడం వల్ల పెరుగుతుంది. ప్రజల ఆస్తులు కట్టడం వల్ల భూముల విలువ పెరిగితే ఆ వాటా ప్రజలకు వెళ్ళాలి, కానీ అక్కడ భూములు కొన్నోళ్ళకి కానీ భూములు ఇచ్చిన వాళ్ళకి కానీ ఎట్లా ఇస్తారు మీరు? సరే అయిపోయింది. ఇక్కడ ఎందుకు కొన్నారో చెప్తున్నా నేను. ఆయన నారాయణకు ఒక చెవిలో ఒక మాట చెప్పినాడు. నారాయణ చెవిలో, అయ్యా బాబు మనం రాజధాని కట్టాలి, ఎక్కడైతే ఎకరా 10 లక్షల లోపు ఉందో అక్కడ చూడండి అన్నాడు. నారాయణ మొత్తం తిరిగేసి వచ్చినాడు, విజయవాడ, కృష్ణా, గుంటూరు జిల్లాలు తిరిగేసి వచ్చి ఎక్కడ చూసినా కానీ 25 లక్షలు 30 లక్షలు అట్లా ఉందండి చంద్రబాబు నాయుడు గారు. ఒక చోట మాత్రము 8 లక్షలు 10 లక్షలు ఉంది, అది ఈ 29 గ్రామాల్లో కృష్ణానది ఒడ్డున ఉంటుంది, ఎందుకు అక్కడ రేట్ తక్కువ అని అడిగినాడు చంద్రబాబు నాయుడు. కానీ అక్కడ పనికిరాదండి రాజధానికి, కృష్ణానది ఒడ్డున ఆనుకుని ఉంటుంది, అక్కడ రేట్ ఎందుకు తక్కువ అంటే అక్కడ సంవత్సరానికి ఒక జూలై నుంచి అక్టోబర్ వరకు వరద నీరు ఉంటుంది, అక్కడ మునిగిపోతుంది, వరద వచ్చినప్పుడల్లా కొట్టుకుపోతుంది, పంట కొట్టుకుపోతుంది, కాబట్టి అక్కడ పంట నష్టం జరుగుతుంది, కాబట్టి రేట్ తక్కువ అక్కడ అని అన్నాడు. మరి అక్కడ కొను అంటే అక్కడ మునిగిపోతుంది సార్ రాజధాని కడతా అంటే, పిచ్చోడ మునిగిపోతే మనకేం చేసేది ఉంది? మనము బయట గన్నవరంలో ఎక్కడైనా సరే ₹1,00,00,000 పెడితే 3 ఎకరాలు వస్తుంది, గన్నవరం, నున్న, ఆగిరిపల్లి ఈ ఏరియాల్లో. ఇక్కడ ₹1,00,00,000 పెడితే 10 ఎకరాలు వస్తుంది.
మనం అసెంబ్లీ దగ్గర ఒక 10 కోట్లు పెట్టామనుకో 100 ఎకరాలు వస్తాయి. హైకోర్టు దగ్గర 10 కోట్లు పెట్టామనుకో అక్కడ ఒక 100 ఎకరాలు వస్తాయి. సెక్రటేరియట్ దగ్గర ఒక 10 కోట్లు పెడితే అక్కడ అట్లా నవనగరాల్లో మనం 10 కోట్లు పెడితే 100 ఎకరాలు వస్తాయి. అది అక్కడ అవన్నీ కట్టిన తర్వాత దాని విలువ గజం 1,00,000 2 లక్షలు పోతే మనకి ఎకరం ఎంతకు అమ్ముకోవచ్చు? మనము మన వాటాకు వచ్చే భూమి మనం 10-15 కోట్లకు అమ్ముకోవచ్చు. అది మునిగిపోతే మనకెందుకు, ఇది చేస్తే మనకెందుకు? మన పని ఏంటి? 10 కోట్లు 25 కోట్లు పెట్టి 100 ఎకరాలు కొనుక్కుని, అదిగో ఇక్కడ అసెంబ్లీ అని భూములు అమ్ముకోవాలా, ఇదిగో హైకోర్టు అని ఇక్కడ భూములు అమ్ముకోవాలా, అదిగో సెక్రటేరియట్ అని ఇక్కడ భూములు అమ్ముకోవాలా. ఈ భూములు అమ్ముకున్న తర్వాత మనం పోతే ఆడ కొనుక్కున్నాడు మునుగుతాడు నీళ్ళలో. మనకేంటి బాధ? మనం ఏంటి ఎకరా 8 లక్షలకు భూమి కొనేయాలా, ఎకరా 10 కోట్లు 15 కోట్లకు అమ్మేసేయాలా. ఆ కొనుక్కున్నోడు తెస్తాడు కదా నీళ్ళల్లో మునిగిందా లేదా అనేది. మన పని ఏంటి? ఇగో హైకోర్టు ఇక్కడ ఉంది, దీని భూమి విలువ ఇంత, అమ్ముకున్నామా వెళ్ళిపోయినామా, ఇదే. అంటే ఈ స్కెచ్ ఎప్పుడుంది చంద్రబాబు నాయుడు బ్రెయిన్లో? రాష్ట్ర విభజన ప్రకటన రోజునే రాజధానికి 4-5 లక్షల కోట్లు అన్నాడు. ఆ రోజునే ఆ 4-5 లక్షల కోట్లు బ్రెయిన్లో ఉంది ఆయనకి, స్కెచ్ చేసుకున్నాడు దానికి. అది చెప్తున్నాను చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అంత దోపిడీదారు. ఆయన రాజకీయాల్లో ప్రజాసేవ చేయడం కోసం రాలేదు. దోపిడీ దోపిడీ దోపిడీ. ఆల్విన్, నిజాం షుగర్స్, ఇవన్నీ ఐడిపిఎల్ ఇవన్నీ అమ్మేశాడు ఆమె. సో ఆయన అటువంటి వాళ్ళని ఆయన నమ్మటం ప్రజలు మానేసినారు. నమ్మటం ఒక అమాయకమైన ఫేస్, ప్రజలు నమ్మే ఫేస్ కావాలా. ఎవరు? పవన్ కళ్యాణ్. అరే ఈయన చాలా ప్రజల సేవ, ప్రజల పట్ల బాధ్యత, అది ఇది అని మాటలు చెప్పినాడు కదా, నమ్మినారు ప్రజలు. ఆయనను గుంజుకున్నాడు పార్టీలో. డైరెక్ట్ పార్టీలో చేరితే ఆయన ఎవరు? ఈయనకి ఉన్న బ్యాడ్ ఇమేజ్కి పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా వచ్చి తెలుగుదేశంలో చేరితే ఎవరు నమ్మరు. అందుకని ఆయనతో ఒక పార్టీ పెట్టించినాడు. పార్టీ పెట్టించి ఆయన ఒక బినామీలాగా పెట్టి ఆయనతో ఓట్లు వేయించుకొని 2019లో ఓట్లు చీల్చడానికి అట్లా సెట్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు దీంతో పాటు ఈ పండుగల్ని కూడా మరి వాళ్ళ కులానికి తగ్గట్టు చేసుకుంటున్నారు. పండుగలు వాళ్ళే, తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీ రామారావే, మగధ రాజ్యం, మగధ ఛానల్ అంట, మగధ రాజ్యం అశోకుడు, సినిమాలు తీసిన వాళ్ళవే, ఛానల్స్ పెట్టిన వాళ్ళవే, మొత్తం వాళ్ళే అంటారా? మరి మిగతా వాళ్ళు మనుషులు కదా? అంటే పౌరుషం ఉంటే ఆమెని అరెస్ట్ చేస్తారా లేదా, లేకపోతే ఆమె ఛానల్ని, ఈ కమ్మ ఛానల్స్ అన్నీ TV5, ఈటీవీ, ఏబిఎన్ ఇవన్నీ మేము చూడము, ఆమె మీద కేసు పెట్టి అట్రాసిటీ కేసు పెడతారా లేదా అనేది ఎవరైనా ముందుకు రావాలా. ఈమెతో పాటు ఇంతకుముందు మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అన్న బాలకృష్ణని, అట్లాగే కమ్మవారే ఎక్కించుకోవాలి, అదొక సుపీరియర్ రక్తం అని చెప్పిన వాడిని, వీళ్ళందరినీ బొక్కలు వేయాలి అట్రాసిటీ కేసు పెట్టి. వీళ్ళకి రోషం ఉంటే ఆ పని చేయాలా. ఆ పని చేస్తే అప్పుడు సెట్ అవుతుంది. ఎవరు ఇంకోసారి ఆ మాట మాట్లాడరు. ఒక ఏడాది జైల్లో ఉంచినారు అనుకోండి, ఇంకోసారి అటువంటి మాటలు రావు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.